తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, ప్రతి న్యాయ విద్యార్థికి నెలకు 5,000 రూపాయల స్కాలర్షిప్ అందించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హనుమకొండలో కాకతీయ యూనివర్సిటీలో గెస్ట్ హౌస్ నుంచి కెమిస్ట్రీ ల్యాబ్ వరకు నా విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయ విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మండిపడ్డారు. లా పూర్తి చేసిన విద్యార్థులు జడ్జి పరీక్షలు రాయాలంటే ఖచ్చితంగా 3 సంవత్సరాల పాటు ప్రాక్టీస్ అనుభవం ఉండాలి అనే నిబంధనను వెంటనే తొలగించాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. ఈ నిబంధనల వల్ల యువ న్యాయవాదులకు అవకాశాలు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థికి నెలకి 5,000 రూపాయలు ఇవ్వాలి. న్యాయ విద్య అయిపోయిన తర్వాత సంవత్సరానికి 5 సంవత్సరాల పాటు 15,000 రూపాయలు ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక లా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. తెలంగాణలో ప్రత్యేక లా యూనివర్సిటీని చదువుతూ పోరాడు, తొలగించాలి. సివిల్ జడ్జి పరీక్షలు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి కంపల్సరీగా 3 సంవత్సరాలు చదవాలనే నిబంధనను తొలగించాలి. 3 సంవత్సరాలు ప్రాక్టీస్ ఉండాలనే నిబంధనను యువన్యాయవాదులకు 15,000 రూపాయలను చదువుతా పోరాడు, చదువుతా పోరాడు, చదువుతా పోరాడు, పరిష్కరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ విద్యార్థుల సమస్యలను తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విద్యార్థుల రాష్ట్ర సదస్సుని హన్మకొండ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎస్ఎఫ్ఐ కోరేది ఏమిటి, డిమాండ్ చేసేది ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా అనేక యూనివర్సిటీల అనుబంధంగా ఈరోజు న్యాయ విద్య కొనసాగుతూ ఉంది. అలా కాకుండా ప్రత్యేకమైనటువంటి న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రభుత్వ న్యాయ కళాశాలను ఏర్పాటు చేయాలని, అలాగే ఈరోజు న్యాయ కళాశాలల్లో ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజులు తీసుకుంటా ఉన్నారు. బార్ కౌన్సిల్ ఫీజు పేరుతో, అలాగే సెమిస్టర్కి ఎగ్జామినేషన్ ఫీజు పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే కాలేజీలో సీటు దొరకాలి అని అంటే కాలేజీలో సీటు కోసం కూడా డొనేషన్లు తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఈ ఫీజులు తగ్గించాలని కూడా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. వీటితో పాటు న్యాయ విద్య చదువుతున్న విద్యార్థులకు ఈరోజు అనేక ఖర్చులు ఉంటా ఉన్న పరిస్థితి ఉంటుంది. యూనిఫామ్ కొనుక్కోవాలి, యూనిఫామ్ కొనాలి అని అంటే ఓ ప్రత్యేకమైనటువంటి కోర్టు ఇతర అవసరాలు ఉంటాయి. కాబట్టి ప్రతి విద్యార్థికి నెలకి 5,000 రూపాయలు ప్రభుత్వం ఈరోజు కేరళలో ఇస్తున్నారు, తమిళనాడులో ఇస్తున్నారు, ఉత్తరప్రదేశ్లో ఇస్తున్నారు. ఆ రూపంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా ప్రతి న్యాయ విద్యార్థికి 5,000 రూపాయలు అందించాలని, అలాగే ఎవరైతే న్యాయ విద్యను పూర్తి చేసుకొని బయటకు వస్తారో వాళ్ళు ప్రాక్టీస్లో పోయేంత వరకు పేద వర్గాల నుంచి వస్తున్న విద్యార్థులకి రోజు కేసులు ఇతరత్ర వచ్చేంత వరకు కొన్ని ఇబ్బందులను పరిస్థితుంది. కాబట్టి ప్రభుత్వమే ప్రతి నెల 15,000 రూపాయలతో పాటు 2 లక్షల రూపాయలు పుస్తకాలకి, అలాగే వాళ్ళకి సంబంధించిన ఇతర న్యాయ ఆఫీస్ని మెయింటైన్ చేసుకునే దానికోసం ఇవ్వాలని చెప్పేసిన డిమాండ్లతోని ఎస్ఎఫ్ఐ ఈరోజు కన్వెన్షన్ నిర్వహిస్తూ ఉంది. వీటితో పాటు సివిల్ జడ్జి కావాలి అని అంటే, చదువుకోవాలని అంటే వరకు ముందు పూర్తి చేసిన వెంటనే చదువుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు కంపల్సరీ ప్రాక్టీస్ ఉండాలని, కోర్టులో ప్రాక్టీస్ చేయాలని నిబంధన పెట్టడం వల్ల చాలామంది విద్యార్థులు, పేద విద్యార్థులు జడ్జి కావాలనుకునే వాళ్ళు కాలేకపోతున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దానిని కూడా నిబంధన సవరించాలని, అలాగే బిఎన్ఎస్, బివైఎస్ఎస్ పేరుతో తీసుకొచ్చిన నూతన చట్టాలను కూడా ఎత్తేయాలని ఈ డిమాండ్లతో న్యాయ విద్య ఇక్కడ కన్వెన్షన్ జరుగుతుంది. ఈ కన్వెన్షన్ ప్రభుత్వం తక్షణం ఈ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర న్యాయ విద్యార్థుల కన్వెన్షన్ యూనివర్సిటీలో జరపడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ విద్యార్థులు వారికి అందాల్సినటువంటి సరైన మౌలిక సదుపాయాలు లేక, అలాగే తదితర ప్రధాన సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలను ప్రభుత్వం కానీ ఇతర అధికారులు కానీ వెంటనే స్పందించి పరిష్కరించాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర లా కన్వెన్షన్ కాకినాడలో జరపడం జరుగుతుంది. ఈ సమావేశంలో లా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలపై భవిష్యత్తులో ఎజెండా
రూపుదిద్దుకొని వారి సమస్యలు పరిశీలించే విధంగా ఈ కన్వెన్షన్లో ముందుకు పోవడం జరుగుతుంది. ఈ కన్వెన్షన్ చేపట్టాలని కోరుతున్నాం.